హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పుచారు. పప్పుచారుని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. దానికోసం కుక్కర్లో నేను చేత్తో తీసుకుంటున్నాను. 3 గుప్పెళ్ళు పప్పు తీసుకోవాలి. దీన్ని నీట్గా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక టమోటా, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ పోసుకొని దీన్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. త్రీ 4 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుందండి. 3-4 విజిల్స్ సరిపోతాయి. పప్పుచారు కోసం చింతపండును నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండును తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండును తీసుకుని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక అది ఉంటుందండి, నీట్గా కడుక్కొని అప్పుడు నానబెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది కదండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ వరకు మరిగించుకోవాలండి. బాగా మరిగితేనే పప్పుచారుకి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లిపాయని దంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగాక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుచారు దీంట్లోకి పోసుకోవాలి, తాలింపులోకి. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు పోసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.